ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా తండ్రి ఈ మాటలు వినిపిస్తూ వచ్చిన బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా తండ్రి ఈ దినాన నువ్వు మాతో మాట్లాడించిన మాటలు బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మందిరం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలో మాకు తెలియజేస్తూ వచ్చావు. ఇదిగో దేవుని భయం అంటే ఏమిటో దేవ అనేక మంది ద్వారా మాకు తెలియజేసుకోవచ్చు. కాబట్టి మనుషులలో దేవుని భయం లేకుండా పోయింది అని ఇర్మియా ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ మందిరం చెప్పుకుంటూ క్రైస్తవులను చెప్పుకుంటూ దేవ కేవలం తండ్రి మందిరానికి కొంతమంది వస్తూ ఉంటున్నారు, చాలా మంది రాలేకపోతా ఉంటున్నారు. దేవ సహాయం చేయండి. దేవ మందిరం పట్ల భయభక్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని కోరుతా ఉంటున్నాం. ఎప్పుడైతే తండ్రి మందిరంలోకి వచ్చి మేము విధికి విధేయులమై ప్రార్థిస్తామో వణుకుతామో అప్పుడు ఖచ్చితంగా నీవు ఆశీర్వదిస్తామని వాగ్దానం చేసిన దేవుడు స్తోత్రాలు. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు నేను ఆశీర్వదిస్తానంటున్నావు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మేము చేసే కష్టం అంతా కూడా ఇదిగో ఆహారాన్ని తల్లి దీవిస్తానంటున్నావు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నిజంగా మీ పిల్లలు తల్లి ఇంతవరకు వాక్యాన్ని వింటుంచారు. వాక్యానుసారమైన జీవితాన్ని మేము నడుచుకున్నప్పుడు మీరు మాకు సహాయం చేయమని కోరుతా ఉంటున్నాం. నిజంగా నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి నువ్వు ఉన్నావని విశ్వాసంతో నన్ను ప్రార్థిస్తూ ఉంటావు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని కోరుతా ఉంటున్నాం. ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ఎవరైతే తండ్రి వేదన చెందుతూ ఉంటున్నారో దేవ ఒకసారి వారిని చూడండి. ఎవరైనా వ్యాధి చేత బాధపడుతున్నామేమో, అనారోగ్యం చేత బాధ